హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. ఈరోజు లైవ్లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే భరణి గారికి దివ్యకి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఏమైందంటే దివ్యకి భరణి గారికి ఏం డిస్కషన్ జరుగుతుందంటే అక్కడ భరణి అంటారు దివ్యతో, ఏంటంటే నువ్వు రీతుతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదమ్మా. ఆమె డే 1 నుండి నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఈ వీక్ కూడా నామినేట్ చేసింది. అయినా ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు? అంత అవసరం లేదనిపించింది అని భరణి అంటారు అక్కడ దివ్యతో. అయితే అక్కడ దివ్య అంటుంది, అక్కడ రీతు ఒక్కతే లేదు, ఇంకా 5 ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. పర్టికులర్గా రీతుతో ఏమీ మాట్లాడట్లేదు. అక్కడ చిన్నప్పుడు కన్వర్జేషన్ బయట విషయాల గురించి చెబుతుంటే వింటూ ఉన్నాను. అంతేకాని పర్టికులర్గా నేను రీతు అక్కడ కూర్చోలేదు. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. ఏ రోజు ఎవరితో అంతగా క్లోజ్గా లేను. ఈ రోజే కదా వెళ్ళి మాట్లాడాను. ఏదో మీరు కాస్త దూరం పెడుతున్నారు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో కాస్తన్న మూవ్ అవ్వాలని వెళ్ళాను. అంత మాత్రానికి మీరు ఇంత మాట అంటారా అంటూ దివ్య అక్కడ ఫీల్ అవుతుంది. అది కాదమ్మా, నువ్వు మాట్లాడు, మూవ్ అవ్వు, కానీ అంత క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటారు భరణి. అప్పుడు దివ్య అంటుంది, మీకు నచ్చలేదు అనంటే మీరు ఫస్ట్ నుంచి నామినేషన్స్ చేసిన వాళ్ళందరితో మాట్లాడకుండా ఉన్నారా? మీరు అందరితో మాట్లాడతారు. నేను వెళ్ళి జస్ట్ అలా కూర్చున్నాను. నేను ఆమెతో మాట్లాడలేదు. అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. దానికి మీరు ఎందుకు అంతలా అరుస్తున్నారు? నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అయినా మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మిమ్మల్ని పిలిచాను, మీరు వచ్చారా? నేను ఇక్కడే కూర్చుంటాను అనేసి రాలేదు మీరు. మరి మీరు చేసిన పనేంటి అంటుంది దివ్య. అక్కడ అందరూ ఉన్నారు కదమ్మా, మాట్లాడుతున్నారు అందరూ అంటారు భరణి. అయినా మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మారిపోయారు. నిన్న నైట్ నుంచి నాతో అస్సలు మాట్లాడట్లేరు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేరు, చూడట్లేరు. నాకెలా అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ వింటూ మీ గేమ్ని మీరు మార్చుకుంటారా? నా వల్ల మీకేమన్నా ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు చెప్పారా? ఎందుకు ప్రతి దానికి మనల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు? ప్రతి ఒక్కరు ఇక్కడ బాండింగ్తోనే ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరు పట్టించుకొని నాతో మాట్లాడడం మానేస్తున్నారు కదా అనేసి అక్కడ దివ్య ఫీల్ అవుతూ కొంచెం ఏడుస్తూ మాట్లాడుతుంది. అక్కడ భరణి అంటారు, అవునమ్మా, ఎవ్వరు చూసినా దివ్యతో ఎక్కువ ఉంటున్నావు అంటున్నారు. ఇంకా నేనేం చేసేది? నేను గేమ్స్లలో నీకు ఎక్కడా సపోర్ట్ చేయలేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ వీళ్ళందరూ వచ్చి దివ్యతో ఎక్కువ ఉంటున్నావు, ఆమె గేమ్ స్ట్రాటజీ వేరే ఉంది, ఆమె గేమ్ ప్లే చేస్తుంది అనేసి అంటున్నారు అని భరణి గారు అంటారు. నేనేం గేమ్ ప్లే చేశాను? నా వల్ల మీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందా? చెప్పండి. ఎఫెక్ట్ అవుతుందంటే నేను మాట్లాడను అంటుంది దివ్య. సరే అమ్మా, మనము మాట్లాడకుండా ఉండలేమా హౌస్లో అంటారు భరణి. సరే అయితే దివ్య అంటుంది, సరే మీరు ఉండండి, అలాగే ఉండండి. వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నాతో మాట్లాడడం మానేస్తారు కదా, సరే ఉండండి అలాగే అంటూ ఇద్దరికీ చాలాసేపు అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దివ్య ఏడుస్తుంది, భరణి గారు కూడా ఏడుస్తారు. చివరికి వాళ్ళ డిస్కషన్లో ఇంకా ఎన్నో డిస్కషన్స్ జరుగుతాయి వాళ్ళిద్దరి మధ్య.